రాష్ట్ర వ్యాప్తంగా 1-5 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు బోధన అభ్యసన సామాగ్రి వినియోగంపై మేళాలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తొలిమెట్టు, మన ఊరు మనబడి, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్ష అభియాన్ కార్యకలాపాలు తదితర అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి వాకటి కర్ణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన శుక్రవారం డిఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠాలు సమగ్రంగా అర్థమయ్యేందుకు టీఏఎల్ఎంలో భాగంగా ఉపాధ్యాయులు ఎలాంటి బోధనా విధానాలను వినియోగిస్తున్నారో, ఎలాంటి చార్టులు, చిత్రాలు వాడుతున్నారో తెలుసుకొని అందులో ఉత్తమ విధానాలను పాటిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఈ మేళాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో మండల స్థాయి, జనవరి మొదటి వారంలో జిల్లా స్థాయి, సంక్రాంతి సెలవుల తర్వాత రాష్ట్ర స్థాయి మేళాలు జరపనున్నారు. ఒక జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 20 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. 3 స్థాయిల్లో బహుమతులు అందజేస్తారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న పనులు చాలా చోట్ల సాగడం లేదని, వాటిని వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి కరుణ డిఈఓలను ఆదేశించారు. నిధులు ఖాతాల్లో ఉన్న అధికారులు బిల్లులు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్సీఆర్టీ సంచాలకురాలు రాధారెడ్డి, అదనపు సంచాలకులు శ్రీహరి, లింగయ్య, రమేష్, రమణకుమార్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.